నమస్తే అండి. నా పేరు ప్రవీణ్ అండి. యాక్చువల్లీ ఒక ప్రౌడ్గా ఏం చెప్పాలంటే హీజ్ మై సన్. నాకు కూడా ప్రహర్ష ఫాదర్ అని ఫస్ట్ నేను చెప్పుకోగలుగుతానండి. ఇప్పటి వరకు ఎవ్రీ పేరెంట్ కూడా యాక్చువల్లీ సన్ ఆఫ్ అని చెప్పుకోవాలి. కాకపోతే నేను ప్రహర్ష ఫాదర్ అని చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. తను అంటే ఎవ్రీ కిడ్ కూడా ఫస్ట్ ఎక్కడ వస్తుందంటే మేము అకాడమిక్స్ అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఫీర్ అనేది వస్తుందండి. అకాడమిక్స్ మోర్ ఇంపార్టెంట్. నేను కాదని చెప్పనండి. బట్ అకాడమిక్స్తో పాటు మనం అకాడమిక్స్ అనేది కొంచెం ఫీర్ అనేది పేరెంట్గా కొంచెం మన ఫీర్ అనేది పిల్లల దగ్గర నుంచి దూరం చేయాలండి. దానివల్ల ఏమైందంటే ఎవ్రీ కిడ్ కూడా ఒక ఇన్నోవేటర్ అవుతాడండి. డెఫినెట్లీ ఇప్పుడున్న జనరేషన్ కంటే ఒక ఐన్స్టీన్కి 160 ఐక్యూ ఉంది మ్యామ్. బట్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి 85 to 115 ఐక్యూ ఉందండి. బట్ మనం ఏం చేస్తామంటే వాళ్ళని అకాడమిక్స్ ఎవ్రీ కిడ్ని కూడా నర్సరీ దగ్గర నుంచి డిగ్రీ బీటెక్ అయిపోయే వరకు కూడా వాళ్ళని ఒక ఎట్లానంటే ఒక రోబోట్ లాగా వాళ్ళ స్కూల్కి వెళ్ళటం తప్ప వాళ్ళకి ఇంకేమీ మనం ఎవ్రీ పేరెంట్ కూడా చూస్తుండే. కానీ నేను రాంగ్ స్టెప్ వెళ్ళలేదండి. 4 years ఏజ్ నుంచి కూడా తనకి నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ నేర్పించానండి. ఈవెన్ చెస్ నేర్పించాను, అండ్ అబాకస్ నేర్పించాను, మ్యూజిక్ నేర్పించాను. తను ఒక 3 moviesలో యాక్ట్ చేశాడు, సమ్ సీరియల్స్లో యాక్ట్ చేశాడు. ఇట్లా డిఫరెంట్ నేర్చుకున్న తర్వాత తను రోబోటిక్స్లో 2 times నేషనల్ ఛాంపియన్ అండి, అండ్ యాక్చువల్లీ రివిజనల్ ఛాంపియన్. ఇట్లా తనని హైదరాబాద్లో ఎంతవరకు ఉన్నదో అంతవరకు నేను రోబోటిక్స్ తనకి నేర్పించాను. ఆఫ్టర్ దట్ దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాను. తనకి యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేసిన టెక్నాలజీలో తను చాలా బాగున్నాడు. చాలా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనిపించేసి ఎక్కడ ఏదైనా వెబినార్స్ కానీ లేదంటే మాస్టర్ క్లాసెస్ కానీ ఇటువంటి వాటికి చాలా నెంబర్ ఆఫ్ వాటికి నేను కంపెనీస్కి కూడా తనతో పాటు నేను వెళ్ళేవాడిని. నేను తనతో తనకి ఇప్పుడు 670 సర్టిఫికేషన్స్ ప్రౌడ్గా చెప్తానండి. డెఫినెట్లీ ప్రౌడ్గా చెప్తాను. యాక్చువల్లీ నేను ఒకటి మీ ద్వారా నేను పేరెంట్స్కి ఒకటి నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే మనము పిల్లలకి స్టడీతో పాటు ఎలా చదవాలి అన్నది నేర్పించగలగాలండి. స్కూల్కి పంపించేసి లేదు ట్యూషన్కి పంపించేయటం వల్ల మన బాధ్యత అన్నది తీరిపోదండి. డెఫినెట్లీ వాళ్ళతో మనం కంపల్సరీగా టైం స్పెండ్ చేయాలి. కనీసం వీక్లీ ఒక 3-4 hours స్పెండ్ చేయగలిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, మనం ఇంటి రాగానే ఏ పేరెంట్ అయినా ఏం చేస్తారంటే ఒక ఫోన్ చూడటం కానీ లేకపోతే ఇవన్నీ చూడటం పిల్లలకి, లేదంటే వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు ఫోన్ అని అయిపోతుంది. ఎంతమంది పిల్లలు ఇప్పుడు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారండి? చాలా తక్కువ అండి. డెఫినెట్లీ అండి. యాక్చువల్లీ దాని నుంచి మనం బయటకు తీసుకురావాలి అంటే వాళ్ళకి ఎంతో కొంత మనం నేర్పించాలి. 15 years వరకు పిల్లలు అన్నది మన మాట వింటారు. 15 years తర్వాత మనం మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. 15 years లోపల వాళ్ళకి మీరు ఎంతవరకు ఇవ్వగలుగుతారో అకాడమిక్స్ ఒక 60% అకాడమిక్స్ తీసుకుంటే 40% అదర్స్ని నేర్పించగలగాలండి. డెఫినెట్లీ నేర్పించాలి. నేర్పిస్తే ఎవ్రీ కిడ్ కూడా ఒక ఇన్నోవేటర్ అవుతాడండి.